ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా కొంతమందికి యాబ్స్ అనేవి ఇష్టం ఉంటూ ఉంటాయి. అలానే రెగ్యులర్ వర్కౌట్స్ చేయాలంటే కాస్త బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. మరి ఏదైనా ప్రాపర్టీ అంటే బ్యాండ్ లాంటి సహాయంతో ఈ యాప్ వర్కౌట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. రెసిస్టెంట్ బ్యాండ్లను తెచ్చుకుని కాళ్ళకు వేసుకుని చేతులకు వేసుకుని మామూలుగా చెయ్యి కాలి కదిపినప్పుడు ఎనర్జీని ఖర్చు పెట్టేదానికంటే రెసిస్టెంట్ బ్యాండ్ వేసి మూవ్ చేసినప్పుడు డబుల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ శ్రమని, ఎక్కువ ఫిట్నెస్ ని, మనకు కావలసిన మజిల్ షేప్ ని తీసుకురావడానికి ఈ యాప్స్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. అలాంటి స్పెషల్ గా ఇంట్లో చేసుకునేవి బ్యాండ్ సహాయంతో 4 రకాలు చూద్దాం. ఇప్పుడు పొట్ట తగ్గటానికి బ్యాండ్ సహాయంతో చేసే వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 చేతులతో బ్యాండ్ పట్టుకుని స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 చేతులను ముందుకు అట్లా చాపేస్తాం. ఆ తర్వాత ఎడమ చేతిని స్ట్రైట్ గా చాపి కుడి చేతిని అట్లా వెనక్కి లాగుతాం. అంటే బ్యాండ్ అట్లా టైట్ గా ఉంటుంది కాబట్టి బాణం వెయ్యాలంటే చేతిని వెనక్కి అట్లా లాగుతాం. అట్లా కుడి చేతిని వెనక్కి లాగేసరికి బ్యాండ్ సాగుతుంది. కుడి చేయి వెనక్కి లాగాం కాబట్టి కుడి కాలును కూడా ముందు నుంచి అట్లా వెనక్కి తీసుకెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా కాలు స్ట్రైట్ గా పెడతాం. ఇట్లా మూమెంట్ తో చేయటం వల్ల పొత్తి కడుపు కండాలు, పై భాగం పొట్ట కండరాలు ఇవన్నీ కూడా బాగా బిగవటానికి, ఆ భాగంలో కొవ్వు కరగటానికి మంచిది. మళ్ళా రెండో వైపుకి చేస్తాం. ఈసారి ఎడమ కాలుని వెనక్కి పెట్టి ఎడమ చేతిని లాగుతాం. కుడి చేతిని స్ట్రైట్ గా అట్లా ఉంచేస్తాం. బ్యాండ్ ని ఎడమ చేతితో లాగటం వల్ల ఎడమ చేతికి ఎడమ కాలికి ఇట్లా బెనిఫిట్ వస్తుంది అన్నమాట. అందుకని ఎడమ వైపు ఉండే పొట్ట భాగం దగ్గర ఫ్యాట్ తగ్గటానికి, ఆ తగ్గిన భాగంలో కొవ్వు కరిగిన భాగంలో పొట్ట అంతా కూడా బిగవటానికి ఈ బ్యాండ్తో చేసే ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, స్ట్రైట్ గా నుంచున్నాక 2 చేతుల్ని లేపి 2 చేతులతో బ్యాండ్ని అట్లా పట్టుకుంటాం. తరువాత ఎడమ చేతిని స్ట్రైట్ గా నుంచేస్తాం. కుడి చేతిని మోక చేతి దగ్గర నుంచి బెండ్ చేసి కిందకి తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు పైకి లిఫ్ట్ చేసి కుడి మోకాలు కుడి మోక చేతికి తగిలేటట్టుగా అట్లా తీసుకువెళ్ళాలి. ఇక రెండో వైపుకి ఈసారి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేస్తాం. ఎడమ చెయ్యి హోల్డ్ అయ్యి ఎడమ మోక చేతికి ఎడమ మోకాలు తగిలేటట్టు అట్లా తీసుకువెళ్తాం. ఇదే మూమెంట్ కంటిన్యూస్ గా ఒక 7-8 రౌండ్స్ మనం చేస్తే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామం, కుడి పాదానికి రెసిస్టెంట్ బ్యాండ్ అట్లా తగిలించుకుని కుడి చేత్తో ఆ బ్యాండ్ని అట్లా పట్టుకుని ఎడమ కాలు వెనక్కి పెట్టేస్తాం. ఎడమ చేయి నడుము మీద పెట్టేసి అట్లా ముందుకు వంగి బ్యాండ్ చేత్తో లాగుతూ నడుము మెడ స్ట్రైట్ అయ్యేటట్టు సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి. ఎంతో బలాన్ని ప్రయోగిస్తే తప్ప మనం స్ట్రైట్గా అవ్వలేం. ఇలా ఒకవైపు చేసిన తర్వాత ఈసారి ఆ రెసిస్టెంట్ బ్యాండ్ని ఎడమ పాదానికి తగిలించుకుంటాం. ఎడమ చేత్తో బ్యాండ్ని పట్టుకుని కుడి చేతి నడుము మీద పెట్టేసి ఇట్లా ముందుకు వంగటం, స్ట్రైట్గా మళ్ళీ లేవటం, మళ్ళీ వంగటం, మళ్ళీ స్ట్రైట్గా లేవటం. ఇదే విధంగా కంటిన్యూస్గా 7-8 రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే పొట్ట భాగానికి, నడుము భాగం తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. చివరిగా బ్యాండ్ లేకుండానే 2 కాళ్ళని ఒక అడుగు దూరంలో పెట్టి నుంచుని 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసి చేతుల్ని తల వెనక భాగాన్ని పెట్టేసేసి కుడి కాలు లిఫ్ట్ చేస్తే ఆ కుడి మోకాలు ఎడమ మోక చేతికి తగిలేటట్టు అట్లా ట్విస్ట్ చేసి మూమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈసారి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేస్తే కుడి మోక చేయి ఎడమ మోకాలికి తగిలేటట్టు అట్లా బెండ్ అవ్వాలి. ఇలా కంటిన్యూస్గా ఆల్టర్నేటివ్ మూమెంట్తో చేస్తాం. ఇది పొట్ట తగ్గటానికి చాలా మంచిది. చూసారా, యాప్స్ వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా బ్యాండ్ సహాయంతో చేస్తే కనుక కాస్త సులువుగా యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు చేసుకునే వర్కౌట్స్ అండ్ వ్యాయామాల కంటే కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మాయి గారు అంతలా ఆలోచిస్తున్నారు? గౌతమ్ గురించే రాజు. అసలు గౌతమ్ దొరుకుతాడు అనుకుంటే దొరకలేదు. కానీ గౌతమ్ని చూస్తే మాత్రం అనుమానంగానే ఉంది రాజు. అసలు వాడికి మోడలింగ్కి సంబంధమే లేదు, కానీ మోడలింగ్ కంపెనీలో పార్ట్నర్. ఎలా రాజు? వాడే చెప్పాడు కదా అమ్మాయి గారు, వాడి నెట్వర్క్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని. నాకు తెలిసి లీగల్గా మనం ఏమేమి ట్రై చేస్తామో వాటన్నిటినీ వాడు టచ్ చేసే ఉంటాడు. వాడికి అనుకూలంగా సెట్ చేసుకొని ఉంటాడు. గౌతమ్ని మనమేం చేయలేమా రాజు? చేద్దాం అమ్మాయి గారు, కానీ అదంతా ఒక పెద్ద ప్రాసెస్.
ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలగాలి. మళ్ళీ ఏమైంది అమ్మాయి గారు? సడన్గా డల్ అయిపోయారు. నేనేం చేస్తున్నా నాకు అమ్మే గుర్తొస్తోంది రాజు. ఫోన్లో అమ్మ వాయిస్ విన్నప్పుడు ఒక భయం చూశాను. అక్కడ చూస్తే ఎవరో బలవంతంగా కార్లో తీసుకువెళ్ళిపోవడం చూశాను. అమ్మకేమైపోతుందో అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది రాజు. మీ అమ్మగారి గురించి మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఆవిడ అవసరం వాళ్ళకున్నంత వరకు ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు. నేను చూసుకుంటాను కదా. రాజు 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 కారాపు 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 కారాపు. ఏమైంది అమ్మాయి గారు? ఇల్లు వచ్చేసింది రాజు. ఇంటి వరకు వెళ్ళిపోతావా ఏంటి? ఎవరైనా చూస్తే అంతే సంగతులు. బాయ్ అమ్మాయి గారు. అమ్మా అబ్బా, అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు? కంట్లో ఏదో పడింది రాజు. మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. ఏది చూడండి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే, నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జతకూడవు లేవే, ఇరు జగములు వేరే, ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం, నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. పోయిందా అమ్మాయి గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఈ ల్యాండ్ ఏంటి, గొడవ ఏంటి సుచి? భవానీ నగర్ కి దగ్గరలో ఒక ల్యాండ్ చూసాం సీను. చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది. అది కొందామనుకుంటే నీ కోడలు వద్దు అని అడ్డుపడుతుంది. నేను కొంటాను అంటే ఈ కంపెనీలో 50% షేర్ హోల్డర్ నేను, నువ్వెవరు అని నన్ను తేలిగ్గా తీసి పడేసింది. అత్తయ్య, నేనన్న మాటలు చెప్తున్నారు కానీ అసలు నేనెందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పట్లేదేంటత్తయ్యా? నాన్న, ఆ ల్యాండ్ దగ్గరలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది నాన్న. దానివల్ల అక్కడ వెంచర్ వేస్తే ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళ హెల్త్ పాడవుతుందని కుండం వద్దంటుంది. పిన్నేమో తక్కువ రేటుకు వస్తుందని చూస్తుంది, వదిన అక్కడ జనాల ఆరోగ్యం కోసం చూస్తుంది. ఇదన్నమాట అసలు గొడవ, అంతేనా? గుండమ్మ ఒక మాట చెప్పిందంటే దానికి ఒక అర్థం ఉంటుందమ్మా. ఏదైనా బాగా ఆలోచించే చేస్తుంది. తన సంగతి మనకు తెలుసు కదా. మరి అలాంటి చోట వెంచర్ ఎందుకు సుచి? వేరే చోట తీసుకోవచ్చు కదా. ఓహో, నువ్వు కూడా నీ కోడలికే సపోర్ట్ కదా? మర్చిపోయి నీతో మాట్లాడుతున్నానులే. సపోర్ట్ చేయడం కాదే, ఒకసారి వద్దు అనుకుని ఆఫీసులో నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు. ఎవరు ఏమనుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నా నిర్ణయం అయితే మారదు. నేను ఆ ల్యాండ్ కొంటున్నాను అంతే.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీరనుకున్నది జరగదు. మీరదనుకుంటే నేనెందుకు అడ్డుపడుతున్నానా అని ఆలోచిస్తున్నారు, కానీ అసలు నేను చెప్తుంది మంచికే అని మీకెందుకు అర్థం కావడం లేదు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పటికీ మన కంపెనీ అలా చెయ్యదత్తయ్యా. చూసావా అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా? ఒసే, దాని డబ్బు దాని బిజినెసే, అదేదో చేసుకుంటుంది, మధ్యలో నువ్వు. అత్తయ్య, సమస్య ఇంకా పూర్తిగా మీకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు కల్పించుకోవద్దు. ఆ ల్యాండ్ కొనడం అనేది జరగదు. అక్కడ వెంచర్ వెయ్యడానికి నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అమ్మయ్యా, దేవుడా, కాకపోతే మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల తలకి దెబ్బ తగిలిందమ్మా. నడుం కూడా విరిగినట్టుందమ్మా. ఎక్స్రే తీస్తే గానీ ఏం చెప్పలేం. డాక్టర్, డాక్టర్ గారు, హాస్పిటల్కి తీసుకెళ్దామా? అమ్మా, నడుముకి దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లలేం. తీసుకెళ్తే మనమే గాయాన్ని పెద్దది చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలమ్మా. అంకుల్, మయూక కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది? వారం కూడా పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు, సంవత్సరం అయినా పట్టొచ్చు బాబు. సంవత్సరమా? అమ్మా, మళ్ళీ వస్తానమ్మా. సరే డాక్టర్ గారు. మయూక, 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 బాబు శంకు, నీలాంటి మంచలుడు దొరికాడని మేమెంతో సంతోషపడ్డాం. అంతలోనే మయూకకి ఇలా అవడం మేము తట్టుకోలేకపోతున్నాం. డాక్టర్ అన్న మాటల్ని బట్టి చూస్తే మయూక మామూలు మనిషి అవడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. దానివల్ల నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? అవును శంకు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. అయినా ఈ మాట వినడానికి నీకెంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు, కానీ తప్పదు. మయూక పడిపోయిందా లేదా కావాలని ఇలా చేస్తుందా? కనీసం కొంతకాలమైనా ఎదురు చూడమనట్లేదు. నిజంగా ఇది యాక్సిడెంటల్గా అయిందా లేక ఇది కూడా నాటకమా? డాక్టర్ ఏమో కనీసం స్కానింగ్ చేయకుండా ఏ టెస్ట్లు లేకుండా డైరెక్ట్గా నడుము విరిగిపోయిందని చెప్పాడు. ఏదో జరుగుతుందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే? అన్నా, పోలీసుల్ని తీసుకుని వచ్చిందేమో అన్నా.
అనుమానం మాత్రమే మొదలై ఉంటుంది. అనుమానం బలపడి రియాక్ట్ అవ్వడానికి మనకి 10 minutes టైం పడుతుంది. 10 నిమిషాలు చూద్దాం. ఫోన్ సైలెంట్లో కూడా ఉండొచ్చు కదా. మీరిక్కడే ఉండండి. పదకేడి. నువ్వు వెళ్ళవయ్యా, వస్తుంది. సార్ నమస్తే. నమస్కారం. జగన్నాథం గారా? అవునమ్మా, మీరు? వి ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? ఏమైంది సార్? ఏదైనా సమస్య? లేదండి, మాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ కాలనీలో అన్ని సొంతిల్లులేనా లేదా రెంట్కి ఏమైనా ఇస్తారా? అన్ని సొంతిల్లులే మేడం, కానీ ఒక 3 ఇల్లులు మాత్రం అద్దెకిచ్చాం. వాటి అడ్రస్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కేడి, ఇదే ఇల్లు. చూద్దాం పద. హలో, ఎవరు మీరు? అది మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం సార్. చెప్పండి సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నాన్న, నేను, అమ్మ ఉంటాం. అన్నయ్య విదేశాల్లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఈ ఇంట్లో వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే ఉంటున్నారు. మిగతా 2 ఇల్లులు ఒకటే గల్లీలో ఉన్నాయి. పద్దాత్రి వెళ్దాం. మిగతా ఆ 2 ఇల్లులు కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాయి. పద. ఇక్కడ అద్దెకున్న 3 ఇల్లులు ఇవే జడి. 3 ఇంట్లోనూ లేరు. మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలిసిపోయిందా? అందుకే రాంగ్ అడ్రస్ చెప్పి డైవర్ట్ చేశారా? లేదు కేడి, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే అసలు కాంటాక్ట్ అయ్యే వాళ్లే కాదు. పద. చూడండమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ఫోన్ లిఫ్ట్ చేసి మేం చెప్పింది చెప్పండి చాలు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో సార్. ఏంటి, నీ పసుపు కుంకుమలు కాపాడుకోవాలని లేదా? లేదా నీ భర్తను ఏం చేయమనుకుంటున్నావా? లేదు, అదేం లేదు సార్. మా ఆయన ఏమి చేయకండి. అది సారీ. ఏంటన్నా, ఎవరన్నా పోలీసులు ఉన్నారా ఏంటి? ఏమో తెలీదురా, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ సిమ్ తీసి పక్కన పడి. మీరు నా పక్కనే ఉన్నారని తెలిసిపోయిందమ్మా. మా ఆయన ఏం చేస్తారో ఏమో. అమ్మా, మీరేం కంగారు పడకండి. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, మీ ఆయన ప్రాణాలు కాదు. డబ్బులు ఇచ్చేదాకా వాళ్ళు మీ ఆయన్ని ఏం చేయరు. ముందుక నుంచి వెళ్దాం పదండి. రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఎక్కడున్నావు నాన్న? నీకోసం ఊరంతా తిరుగుతున్నాను, నువ్వేమో కనిపించట్లేదు. నొప్పి ఎక్కువగా ఉందా మామా? రోజు తాగేవాడివి, ఈరోజు ఎందుకు తాగలేదు? తాగుంటే కత్తిపోటు తెలిసేది కాదు కదా. వదిలేయండి, అరిచే ఓపిక రాదింకా. దేవరాజు, రాయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. షణ్ముఖం గారికి ఫోన్ చెయ్యొద్దన్నా చేస్తున్నారు. సంబంధం క్యాన్సిల్ అయిందన్న కోపమో లేక బాధో తెలియడం లేదు. ఎవరు ఫోన్ చేస్తున్నారో గాని ఫోన్ కట్ చేస్తూ ఉంది. శ్రీవల్లి ఫోన్ ఒకసారి చెక్ చేయాలి. శ్రీవల్లి నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. వాళ్ళన్న గంగ గారికి ఫోన్ చేస్తాను. గంగా గారి ఫోన్ ఏంటి కలవట్లేదు? అంకుల్, 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 ఇంకా స్పృహలోనే ఉన్నట్టున్నారు. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంకుల్, ఎవరో చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో, నేను షణ్ముఖంని మాట్లాడుతున్నానండి. చెప్పండి. శ్రీవల్లి వాళ్ళ నాన్నగారిని ఎవరో కత్తితో పొడిచారండి. ఎవరో కత్తితో పొడిచారండి. ఎవరో కత్తితో పొడిచారండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి. నేను ఆటోలో తీసుకెళ్తున్నానండి. మదర్ తెరిసే హాస్పిటల్ అండి. కొంచెం త్వరగా రండి ప్లీజ్. శ్రీవల్లి వాళ్ళకి చెప్పి త్వరగా రమ్మని చెప్పండి. చెప్తాను. ఓకేనండి. ఏమైంది బాబా? మళ్ళీ మావయ్యని ఎవరు పొడిచారంట. నాన్నా, షణ్ముఖం ఫోన్ చేశాడు. హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నాడంట. చావు బ్రతుకుల్లో ఉన్నాడంట. ఏ హాస్పిటల్ శివ? మదర్ తెరిసా హాస్పిటల్.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెల్లవార్లు మీరిద్దరూ అమ్మవారికి కాపలా ఉండుంటారు కదా? అవునత్తయ్య. వీళ్ళిద్దరేనా? మేం కూడా కాపలాగా ఉన్నాం అత్తయ్య గారు. సెకండ్ షో సినిమాలోనా? సినిమా ఏంట్రా నానా? వాడికి నిద్ర లేదు కదా, ఏదేదో మాట్లాడుతున్నాళ్లే. క్రెడిట్ అంతా అవని శ్రీకర్లే కొట్టేయాలి అని నోటికొచ్చినట్టు వాగుతుంటారు. మీరేమీ పట్టించుకోకండి. నేనైతే నైట్ వాచ్మెన్లా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను అత్తయ్య గారు. నేనైతే రాత్రంతా దీపం ఆరిపోకుండా ఆయిల్ వేస్తూనే ఉన్నాను. నేనేమో అందరికీ నిద్రలు రాకుండా టీ కాఫీలు పెడుతూనే ఉన్నాను. నేను రోడ్ మీదకెళ్ళి ఎవరైనా అనుమానితుల్లాగా కనపడుతున్న వాళ్ళు తిరుగుతున్నారేమో అని చెక్ చేస్తూనే ఉన్నాను. అబద్ధాలను నిజం చేయడంలో మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ. అమ్మవారు ఆపద నుంచి గట్టెక్కిందన్న ఆనందంలో ఉన్నాం. మీరు ప్రత్యర్థుల్లా ఒకరి మీద ఒకరు మాటలు దాడి చేసుకోకండి. అత్తయ్య, మీకు మరో శుభవార్త. ఏంటమ్మా? సౌమ్యని కిడ్నాపర్లు వదిలేశారు. అవునా? ఎంత మంచి మాట చెప్పావు. సౌమ్య గురించి మొక్కుకుంటానని చెప్పాను కదా. అమ్మవారిని బాగా వేడుకున్నాను, అందుకే దయ చూపించింది. నిన్నటి వరకు గుండెల మీద ఎంతో భారం ఉండేది. ఈరోజు ఆ భారమంతా తీరిపోయింది. ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. అవును, సౌమ్యని కిడ్నాప్ చేసింది ఎవరవని? తిరిగి ఇంటికి ఎలా వచ్చింది? కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు ఆశించకుండా ఇన్ని రోజులు దగ్గర పెట్టుకుని ఇప్పుడెలా వదిలేశారు? లాజిక్కే అన్నయ్యా. ఏదో ఒకటి డిమాండ్ చెయ్యందే ఎందుకు వదులుతారు? వాళ్ళేమడిగారు? మీరు ఏమిచ్చారవని? ఏం అడగకుండానే వదిలేశారంట. అలా ఎందుకు వదులుతారా? కిడ్నాప్ అంటే అదేమైనా ఆవు పులి కథ అనుకున్నావే ఏంటి? ఆ రోజుల్లో కాబట్టి ఆవుని పులి వదిలేసిందనే. ఈ రోజుల్లో అయితే ఎందుకు వదిలేస్తుంది? కిడ్నాపర్స్ ఎవరు? ఏం ఆశించకుండా ఎందుకు వదిలేశారు? దాని వెనకాలన్న రహస్యాలేంటి చెప్పవని? అమ్మవారి దయ వలన ఎత్తుకెళ్లిన వారు క్షేమంగా తీసుకొచ్చి వదిలేశారు. ఎవరు, ఏంటి, ఎందుకు అని నాకు చాలా అనుమానాలున్నాయి. కిడ్నాప్ వెనక ఏదో పెద్ద కథ ఉండుంటుంది. పెద్ద నేరస్తులే ఉండుంటారు. వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున దొరుకుతారు. అప్పుడు వాళ్ళ తాట తీస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ తల్లి రామ్మా, వడ్డించింది చాలు గాని నువ్వు కూడా కూర్చొని తినమ్మా. మీరు తినండి నాన్న, నేను మళ్ళీ తింటా. మీరు తినండి నాన్న. నీ కుటుంబంతో నువ్వు కూడా కలిసి తినాలి. రామ్మా, రా కూర్చో. రామ్మా నాన్న, కూర్చోమ్మా. అది ఇలా పెట్టు. అమ్మ తల్లి మెలగమ్మ, మెలగ మెలగమ్మ. ఆ వాటర్ నాది.
సారీ. లూజ్. పిన్ని, టమాటా చట్నీ వేయండి. అంజలికి చాలా ఇష్టంగా తింటుంది. నా ఇష్టాలన్నీ మారిపోయాయి. నాకిప్పుడు చట్నీ అంటే అస్సలు ఇష్టం లేదు. అయ్యో, ఏంటి గుప్తా గారు, నా పిల్లలు ఇంకెన్ని రోజులు మిస్సమ్మ మీద కోపంగా ఉంటారు? లిఖించబడినన్ని దినములు. అంతేకాని మీరు మాత్రం చెప్పరు, అంతే కదా? చెప్పను. ఇటులనే ప్రశ్నలు అడిగినచో ఇది కూడా వీక్షింపజాలం. సారీ సారీ. వీక్షింపము. దీనికేమైంది గుప్తా గారు? కాలు కాలిన పిల్లల అలా తిరుగుతుంది. ఆ బాలికకు ఉచ్చు బిగుసుకొనుచున్నది. ఎటువైపు నుండి ఎవరు బలముగా లాగినను ఆ బాలిక నిజము బయటపడును. అంటే ఏం జరగబోతుంది గుప్తా గారు? ముందే చెప్పినచో ఇక మజా ఏముండును. వీక్షింపుము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, ఎన్ని చెప్పినా మీ మర్యాదలే మర్యాదలు సార్. ఆ ఫుడ్, ఈ బెడ్ ఎర్ర కొట్టేశారు సార్. పరిస్థితులన్నీ బాగుంటే మీరు చేసిన ఈ మర్యాదలకి మా సార్ ఫిదా అయిపోయేవారు. కానీ అనివార్య పరిస్థితుల వల్ల పెళ్లి జరిగింది. అనుకోని విధంగా మిస్సమ్మ లాక్ అయిపోయింది. ఆవేశంతో మా సారు ఊగిపోతున్నారు సార్. కాలమే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది రాథోడ్. కాలం ఏం చెబుతుంది సార్? ఏదైనా సమాధానం ఉంటే మనమే వెతుక్కోవాలి. సార్, ఈ ఊర్లలో భార్య మాట వినని భర్తలకి ఏదో పసరమందు లాంటిది పెట్టి వశపరుచుకుంటారంట కదా సార్. సార్, అలాంటిది ఏమైనా ఉంటే చూడండి సార్. మా సారు మారిపోయేలా, మిస్సమ్మని బాగా చూసుకునేలా, వశపరుచుకునేలా చేద్దాం సార్. రాథోడ్, భార్యాభర్తలంటే మనసులో అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ మందులు మాకులతో ఏమీ కావు. ఆ కాపురాలు ఎక్కువ రోజులు కూడా నిలబడవు. ఆయన ప్రేమించాలి అంటే ముందు మిస్సమ్మ మనసును అర్థం చేసుకోవాలి కదా సార్. అది జరగాలంటే ముందు మిస్సమ్మతో మా సారు కూర్చొని మాట్లాడాలి కదా. పెళ్ళైనప్పటి నుంచి మిస్సమ్మ పేరెత్తితేనే కస్సు బుస్సు అని ఫైర్ అవుతున్నారు. నా కూతురి మనసు నాకు తెలుసు రాథోడ్. ఎవరో కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. అలాంటిది ఇప్పుడు అది తన కుటుంబం. ఆ కుటుంబం కోసం ఇంకా కష్టపడుతుందని అనుకుంటున్నాను. ఎప్పటికైనా నా కూతురు బాబుగారి మనసు తెలుసుకుంటుంది. ఏమో సార్. పసరు మందు పెడితే మనం చెప్పినట్టు వినేలా వసపరుచుకోవచ్చా? దీన్ని వాడుకొని సరస్వతి మేడం వచ్చే లోపు అమ్మర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. మంగళ ఇట్రా. ఏంటి? ఈ ఊర్లో వశీకరణ కోసం పసరు మందు దొరుకుతుందా? మా పాపాయమ్మవ్వ ఇస్తుంది మనోహరి. నేనెప్పుడు ప్రయోగించలేదు, కానీ బాగా పనిచేస్తుందని వేరే దగ్గర విన్నా. ఎవరు కల్పిస్తే వాళ్ళ మాట వింటారు, చెప్పినట్టు చేస్తారంట. అయితే నాకు అది అర్జెంటుగా కావాలి. ఎందుకు? అమర్ పాలల్లో కలిపి ఇవ్వడానికి. అయ్యో, అలా చేస్తే అప్పుడు ఆయన భార్య మాటే వింటాడు. ఏహే, నేను పాలిస్తే నా మాటే వింటాడు కదా. నేనెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు కదా. వస్తారు, కానీ
అయినా ఇప్పుడంత రిస్క్ ఎందుకు? ఇప్పుడంత అవసరం ఏముంది? ఉంది. అదొక్కటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు సాయం చేయగలదు. వెళ్ళి అర్జెంటుగా నాకు తీసుకురా. సరే. బాబ్జీ గారి దగ్గర నుంచి తప్పించుకున్న సరస్వతి మేడంని అమర్ వరకు చేరనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మిస్, నా గొంతొచ్చింది. ఆలస్యానికి నన్ను అందరూ క్షమించాలి. ఓకే బన్నీ, స్టార్ట్. అమ్మ ఎంత గొప్పదో ఇప్పుడు మీ కళ్ళ ముందున్న నేనే సాక్ష్యం. అరగంట క్రితం జరిగిన ఆటల పోటీల్లో మా అమ్మ కాలికి గాజు పెంకు గుచ్చుకుంది. అయినా కూడా నన్ను గెలిపించాలని అంత నొప్పిని భరిస్తూ ఆట పూర్తి చేసింది మా అమ్మ. ఇప్పుడు ఇదే వేదికపై నా గొంతు మూగబోయింది. కానీ ఈ పోటీలో నేను ఓడిపోవడం మా అమ్మకి ఇష్టం లేదు. అందుకే చివరి క్షణం వరకు ప్రయత్నించి నాకు గొంతు తెప్పించింది. ఒక దేవతలా నన్ను కాపాడింది. ఈ సృష్టిలో తల్లి ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప సత్యం ఏం కావాలి? మన కంటికి కనిపించే దేవత అమ్మ మనకు జన్మనిచ్చి తాను చనిపోయే వరకు మన గురించి ఆలోచిస్తుంది. అమ్మకు సాటి అమ్మే. ఇంకా నాన్న, మనం గుర్తించని రెండో దేవుడు. మనల్ని అమ్మ తన కడుపులో 9 నెలలు మోస్తే నాన్న తన భుజాలపై మనల్ని జీవితాంతం మోస్తాడు. మన కోసం కష్టపడుతూ, మనతో కోపంగా నటిస్తూ, మనకేం కావాలో ఇస్తూ, మన కలల్ని నిజం చేయడానికి తను కాలిపోతూ మనకు వెలుగునిస్తాడు. అమ్మ నేలైతే నాన్న ఆకాశం. నింగి నేల ఎప్పటికీ కలవు. కానీ అమ్మ నాన్న ఎప్పుడూ కలిసుండి మన కోసం కష్టపడతారు, మన కలల్ని నిజం చేస్తారు. అలాంటి ప్రత్యక్ష దైవాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావకు ఉద్యోగం వచ్చేసింది. అత్తయ్య, నువ్వు స్వీట్ పెట్టు. నువ్వెలాగో శుభవార్తతో వస్తావని స్వీట్ చేసి పెట్టాను. ఉద్యోగం వచ్చిందిగా, స్వీట్ తిను. నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోవడం ఏంటి? రాలేదని చెప్తున్నాను కదా. లేదు లేదు, ఖచ్చితంగా ఉద్యోగం నీకు వచ్చే ఉంటుంది. అత్తయ్య, బావ కావాలని మనల్ని ఆట పట్టిస్తున్నాడు. ఉద్యోగం వచ్చే ఉంటుంది. చెప్తే అర్థం కదా నీకు?
నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాదు బావా? ఏంటి ఆ ఆఫీస్ నీది, నువ్వే ఉద్యోగం ఇచ్చావన్నట్టు? ఆ, అది కాదు బావా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రాకుండా ఉండదు కదా అని. నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. అసలు నీకు ఇంటర్వ్యూనే ఉండదు కదా బావా? ఇంటర్వ్యూ చేయకుండా ఉద్యోగం ఎలా ఇస్తారు? అంటే ఇంటర్వ్యూ నీకు అవసరం ఉండదేమో అని. నేనేమన్నా స్పెషలా? ఇంటర్వ్యూ చేశారు, ఫెయిల్ అయ్యాను, అందుకే జాబ్ రాలేదు. పోన్లే పద్మ, ఉద్యోగం రాలేదు అంటున్నాడు కదా, ఇప్పుడు స్వీట్ పెట్టు. పెద్దనాన్న, ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ పెట్టమంటున్నారు. వాడికి ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ తినిపించమంటావా అన్నయ్య? ఈ ఉద్యోగం రాలేదు అంటే ఇంకొక మంచి ఉద్యోగం వస్తుందనే కదా అర్థం. అందుకే స్వీట్ పెట్టమంటున్నా. సీను, ఉద్యోగం రాలేదు కదా, ఇక దాని గురించి వదిలేసే, వెళ్ళి ప్రశాంతంగా ఉండు. జానకి, వాడికి ముందేదైనా చేసి పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. అలాగేనండి. సీనయ్య, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. అలాగే అత్తయ్య. ఉద్యోగం వచ్చేసినట్టు స్వీట్ పెట్టు అన్నారుగా, రాలేదంట. ఆ స్వీట్ ఏదో నాకు పెట్టండి. నువ్వు పెట్టవే, నాకు తెలిసి టిఫు. నువ్వు పెట్టేదానివి కాదు, నేనే తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి బయటకు తీసుకురావడానికి నేను ఏం చెప్పినా చేస్తానని నువ్వే చెప్పి ఇప్పుడు ప్రతిదానికి రాను, అలా చేయను అంటే ఎలా? మాటిచ్చావు, సో నేను ఏం చెప్పినా చెయ్యాలి. నువ్వు ఆ రోజు ఓకే అన్నావు కాబట్టి మీ కోచ్ గారిని విడిపించాను. సో రామలక్ష్మి వీడి చేతిలో ఇరుక్కుందా? అందుకేనా వీడితో తిరగడం, వీడికి ఐ లవ్ యూ అని చెప్పడం? ఇలా ప్రతిసారి నీకు ఇచ్చిన మాటను గుర్తు చేయడం నాకు ఇబ్బందిగా ఉంది. వచ్చాం కదా, సరదాగా మాట్లాడకుండా ఏంటిది? నేను మాట్లాడలేనండి, వెళ్ళిపోదాం పదండి. అరే, ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్ళిపోదాం అంటావేంటి? నీకేం కావాలో ఆర్డర్ చేయి. అదేమొద్దండి. సరే, ఆడపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ చెప్తాను, మనం తినేసి వెళ్దాం. ఓకే? వద్దండి. కుదరదు. బయట చెప్పండి సార్. 2 ఐస్ క్రీమ్స్ తీసుకురా. ఓకే సార్. అదేంటి? తేనె సార్. రెస్టారెంట్లో తేనెందుకు? కొంతమంది లెమన్ టీ, గ్రీన్ టీ తాగే వాళ్ళు ఉంటారు కదా సార్, అందులో కలుపుకుంటారు. కొంతమంది ఐస్ క్రీమ్లో కూడా కలుపుకొని తింటారు సార్. ఓకే, మాకు అవసరం లేదులే, అవి పెట్టి. నాకు తేనంటే చాలా ఇష్టం రామలక్ష్మి.
నీకోసం ఐస్ క్రీమ్ చెప్తే తేనె తింటావేంటి? తేనె అంటే మా కోచ్ సార్కి చాలా ఇష్టం. సారీ, ఆయనకిష్టమని. అన్ని ఇష్టాలు వదిలేసి నన్ను ఇష్టపడతావు అనుకుంటే నీకింకా వాడే గుర్తొస్తున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నదమ్ములందరూ ఐకమత్యంగా కష్టాలు సుఖాలు పంచుకొని అంచెలంచెలుగా ఎదిగారు. ఆ కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలోనూ ఎదిగారు. లాభాలు నష్టాలు అన్నిటినీ కలిసే పంచుకున్నారు. వర్ధన్ కుటుంబానికున్న పేరు, గౌరవం, ఆస్తులు అన్నిటికీ కారణం ఒక్కటే: అన్నదమ్ములు కలిసుండడం. ఏమీ లేని స్థితి నుండి అన్నీ ఉన్న స్థాయి వరకు ప్రతి సందర్భంలో కలిసుండడమే వారి బలం. ఇప్పుడు మా అన్నదమ్ముల మధ్య కావలసింది కూడా ఆ ఐకమత్యమే, యువర్ ఆనర్. చేతి నిండా డబ్బు, ఆస్తులు, అధికారం ఉంటే ఎవరి స్వతంత్రం వాళ్లకు కావాలనిపిస్తుందే తప్ప కలిసుండాలని కోరుకోరు. కాబట్టి ఆ డబ్బు, ఆస్తి, అధికారం ఏమీ లేకుండా మా తండ్రి తాతలు ఏ విధంగా అయితే సామాన్య జీవితం నుండి కలిసిమెలిసి ఎదిగారో మా అన్నదమ్ములు కూడా అదే సామాన్య జీవితం గడపాలి. అప్పుడే కష్టసుఖాల్లో అన్నదమ్ముల అండ అవసరం, ఐకమత్యంలో ఉండే బలం, అనుబంధాల విలువ తెలుస్తాయి. నా ఈ అభిప్రాయాన్ని మన్నించి మీరు కోర్టు తీర్పును వెల్లడిస్తారని నేను ఆశిస్తున్నాను, యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించి అన్నదమ్ముల అనుబంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్న ఆర్యవర్ధన్ గారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని మానవ సంబంధాల్ని, హక్కుల్ని పరిరక్షించడమే న్యాయస్థానం ప్రధాన కర్తవ్యంగా భావించి మానవతా దృక్పథంతో ప్రత్యేక సవరణలను అనుసరించి ఆర్యవర్ధన్ గారు కోరుకున్నట్టుగా అన్నదమ్ములందరూ కలిసి ఆస్తి ఆర్భాటాలకు దూరంగా తమ స్వస్థలమైన అయోధ్యపురంలో ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ అనుబంధాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోర్టు తీర్మానించడమైనది. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. న్యాయ చరిత్రలో ఈ ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పు మానవ సంబంధాల్లో కొత్త ఆలోచన విధానాన్ని, మనుషులలో కుటుంబ విలువలు కాపాడుకునే పరిస్థితిని తీసుకొస్తుందని, భావి తరాల వారికి మంచి సందేశం అవుతుందని ఆశిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగిపోతారు అనుకుని ఉంటారు, ఇప్పుడు దొరికిపోతారు. ఓకే, ఆ ఫోటోస్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటే ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. భూపతి గారు కాల్ చేసి ఇవ్వండి. అత్తయ్య, స్పీకర్ ఆన్ చేయండి అత్తయ్య. చెప్పేది వీళ్ళు కూడా వింటారు. లేకపోతే మీ డాక్టర్ గారు అబద్ధం చెప్పారని అంటారు. రాజ్యం గారు, మీరిప్పుడు నాకు రిపోర్ట్స్ పంపించారు కదా, ఎవరివండి? అపర్ణవే డాక్టర్. అపర్ణవా? అవును, చూసారా? చూశానండి, షాక్లో ఉన్నా. గర్భసంచి ఉందని ఉంది. ఇది నిజమా? నిజమే అండి. అదెలా నిజమవుతుంది డాక్టర్? మీరు టెస్టులు చేసి లేదని చెప్పారుగా, రిపోర్ట్స్ కూడా ఇచ్చారుగా. అదే నాకు అర్థం కావట్లేదు రాజ్యం గారు. డాక్టర్ పేరు కూడా చూశాను. ఈవిడ చాలా సీనియర్ డాక్టర్. మేబీ నేనే ఏమన్నా వర్క్ బిజీలో పొరపాటు పడుంటాను. రియల్లీ సారీ అండి. మీ కోడలికి గర్భసంచి అయితే ఉంది. తను తల్లయ్యే అవకాశం కూడా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. విన్నారుగా అందరూ? అవి ఫేక్ రిపోర్ట్స్ కాదు, చెప్పారు కదా మీ డాక్టర్ గారే. ఇంకా నయం, మన డాక్టర్ గారికి చేయలేదు. అబద్ధమని మళ్ళీ దానికి కూడా వాదించేవారు. థ్యాంక్స్ నీలంబర్ గారు. రాజ్యం గారి డాక్టర్ గారికి చేయమని చెప్పి మంచి పని చేశారు. రాజ్యం గారు, మేం చెప్పిన మాటని మేం నిలబెట్టుకున్నాం. మరి మీరు కూడా నేనేమన్నాను మర్చిపోయారా? నేను పంచాయతీలో అపర్ణకి తల్లయ్యే అవకాశం ఉందని నిరూపిస్తే మీరొకటి అన్నారు కదా, గుర్తు తెచ్చుకోండి. నేనే స్వయంగా అపర్ణకు హారతిచ్చి నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను అత్తయ్య వాళ్ళని అవమానించాలను, వాళ్ళని తప్పు పట్టాలను ఇలా మాట్లాడట్లేదు పూజ. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఇలా అనాథాశ్రమాన్ని పెట్టాం, అనాథ పిల్లల్ని పోషిస్తున్నాం, వృద్ధాశ్రమం పెట్టాం, వృద్ధుల్ని పోషిస్తున్నామని డొనేషన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదని ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. ఆ ఫేక్ న్యూస్ లో నేను చెప్తుంది ఒకటేనా? నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఒరిజినలే, మోసం చేసేవాళ్ళు కాదు. కాకపోతే మరీ మంచిదత్తయ్య. 10 కాకపోతే ఇంకొక 5 పెంచి 15 లక్షలు ఇద్దాం. వీలు చూసుకొని ఒకసారి వీళ్ళ ఆశ్రమాన్ని చూసి అప్పుడు ఇద్దామంటున్నా. అంటే మా అక్క మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడిస్తుంది అనుకుంటున్నావా? మన క్యారెక్టర్ చెప్పాల్సిన డైలాగులు ఇది చెప్పేస్తుందేంటి? ఆ మాట నేననట్లేదు అత్తయ్య, మీరే అంటున్నారు. ఆస్తి నీ పేరు మీద ఉందని పొగరు చూపిస్తున్నావు కదే. పొగరేంటత్తయ్య? కాకపోతే వాళ్ళు తెలుసని చెప్తున్నా వినకుండా నీ ఆరాలేంటి? 5 10 అయితే ఇన్ని అడగాల్సిన అవసరం లేదు.
ఇన్ని లక్షలు డొనేట్ చేస్తున్నప్పుడు మనం ఎవరికిస్తున్నామో వాళ్ళు ఎవరికెలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి కదా అత్తయ్య. నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటి పూజ? అవునత్తయ్య, లక్షలు ఇస్తున్నాం కదా, ఒక్కసారి ఆశ్రమాన్ని చూసి ఇవ్వడంలో తప్పేం లేదు కదా. మనం అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళకేం అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసి మనం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది కదా. మీకు డొనేషన్ ఇస్తామని మా అత్తయ్య వాళ్ళు మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం. కాకపోతే ప్రస్తుతానికి 10,000 రూపాయలు ఇస్తాం, తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చి మిగిలిందిస్తాం. ఏ ఇప్పుడు మీకు 10,000 తీసుకెళ్లడం ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. తీసుకోండి. వీలు చూసుకుని మేమే ఆశ్రమానికి వస్తాం, వెళ్ళండి. అలాగే అండి, వెళ్ళొస్తామండి. వస్తామండి. నమస్తే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అరుస్తున్నావు? నేను నీకంటే గట్టిగా అరవగలను. సాటి మనిషికి సహాయం చేయడం కూడా తప్పేనా? పరాయి మగాడికి సాయం చేయాలంటే అక్కడ తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు ఎవ్వరూ పట్టించుకోకపోతే మానవత్వంతో అప్పుడు మనం కల్పించుకోవాలి. అంతేకాని నాలా భర్తను అనుక్షణం పట్టించుకునే భార్య ఉండగా నీళ్ళ మూడో మనిషి ఇందులో దూరకూడదు. అర్థమైందా? అంత అర్థం కాకుండా నేనేమీ లేను. మహాలక్ష్మి గారు చెప్పారని వచ్చాను. చెప్పడానికి ఆవిడెవరు, చెయ్యడానికి నువ్వెవరు? నన్ను ఆవిడ్ని అనే హక్కు నీకు లేదు సీత. ఆవిడ రామ్ గారికి పిన్ని. నీకంటే ముందు నుంచి రామ్ గారి బాగోగులు పట్టించుకుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే రామ్ గారే మళ్ళీ నన్ను ఆపారు. నాకు సారీ కూడా చెప్పారు. ఆ విషయం మర్చిపోయావా? అది మా ఆయన సంస్కారం. అదే సంస్కారంతో నేను రామ్ గారికి టాబ్లెట్ ఇవ్వాలని అనుకున్నాను. ఇందాక మహాలక్ష్మి గారు చెప్తే వచ్చాను అన్నావు. నువ్వు ఆవిడ గారి మాటలు వింటూ తప్పుడు దారిలో నడవడానికి సిద్ధమయ్యావని అర్థమవుతుంది. అది నీకు మంచిది కాదు. నా మంచి చెడుల గురించి నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. అదే నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇంట్లో చేసే పోరాటం నా హక్కుల కోసం. నీతో నా భర్త గురించి పోరాటం మొదలు పెడితే అది తేల్చుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అనడానికి నేను చీమని కాదు, సీతను. సీతను సీతను నా కాపురంలో చిచ్చు పెడితే చీరేస్తాను. చీరేస్తాను. తప్పుకో, తప్పుకో, తప్పుకో. ఏమైంది మధు? మీరు రామ్ గారికి టాబ్లెట్ ఇవ్వమని చెప్పారు, కానీ సీత నన్ను అనకూడని మాటలు అనేసి వెళ్ళింది. సీతలో నేను కోరుకుంది అలాంటి ఆవేశమే. సీత తిట్టిందని నువ్వు టెన్షన్ అవ్వకు. ఆవేశంలోనే మనిషి తప్పు చేస్తాడు. సీత కూడా తప్పటడుగులు వేస్తుంది. అది ఆవేశంలో అనలేదండి, ఆలోచించే మాట్లాడింది. అంత లేదు మధు, సీత నటిస్తోంది. అది పైకి గంభీరంగా మాట్లాడుతోంది, కానీ రామ్ నీ వైపు వచ్చేస్తాడనే భయం సీతలో మొదలయ్యింది. సీత సంగతి తర్వాత చూద్దాం.
ముందు రామ్ని చూద్దాం పద. రామ్ నిద్రపోతున్నాడు, రేపు మాట్లాడదాం పద. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఆటలాడుతున్నావా? ఆటలేంటండి, పెళ్లి చేసుకుంటున్నాను. ఈ గెటప్ బాగుందా? ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను కృష్ణ చైతి, అది కాదమ్మా, వీడు నోర్మోయ్. అమ్మా ఇంకొక్కసారి నా అల్లుణ్ణి పట్టుకుని వాడు వీడు అంటూ మాట్లాడేవంటే నాలుక చీరేస్తా. అసలేమనుకుంటున్నావి నువ్వు? డబ్బిచ్చి ఆశ చూపిస్తే ఆ అబ్బాయి వెళ్ళిపోవాలనా? ఈ పెళ్లి ఆగిపోవాలనా? అసలేం జరిగింది? విక్రమ్ దగ్గరికి వెళ్ళి నీకు డబ్బిస్తాను, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవద్దు, ఈ పెళ్లిని ఆపేయని వార్నింగ్ ఇచ్చింది. ఏంటి రానమ్మా, డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇదిగో చూడండి, ఇదే ఆ డబ్బు. అబ్బాయి మంచివాడు కాబట్టి మీ అమ్మాయి ఇలా చేస్తోందని కాస్త తనని అదుపులో పెట్టుకోండి అని చెప్పి డబ్బు నాకిచ్చాడు. డబ్బు ఇవ్వడం ఏంటి? పెళ్లి ఆపాలనుకోవడం ఏంటి? అసలు ఆ అవసరం కృష్ణకేముంది? ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ అయింది. కృష్ణ గురించి నాకు బాగా తెలుసు. తను ఎప్పటికీ తన చెల్లెల జీవితం నాశనం చేయదు. బేబీ, పై మెరుగులు చూసి మనుషుల్ని అంచనా వేయకూడదు. ఎదుటివాడు బావుండాలని అనుకుంటాం కానీ మనకన్నా బావుండాలని అనుకోము. అది మానవ నైజం. తన చెల్లెలకి అంత మంచి సంబంధం వస్తుందని ఓర్వలేకపోయిందేమో పాపం. అత్తయ్య, నా చెల్లెలి జీవితం బాగుపడుతుందంటే అందరికంటే ముందుగా సంతోషించేదాన్ని నేనెందుకు నాశనం చేయాలని చూస్తాను? మరైతే ఆ డబ్బేంటి? ఈ పెళ్లి ఆపడం నీ ఉద్దేశం కాకపోతే విక్రమ్కి డబ్బెందుకిచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావాలని ఆశలు రేకెత్తించి చివరికి గాయాల పాలు చేసింది. నవ్వుల పాలు కూడా అయ్యాం. చాటుగా ఎంతగా నవ్వుకున్నారంటే ఆ నవ్వులు బెడ్రూమ్ దాకా వినపడ్డాయి. బదులు తీర్చుకోవాలి మమ్మీ. మన మొహాలు అలా కనిపించినందుకే నవ్వుకున్నారు. తేనెటీగలతో కుట్టించిన ఆ విశాలాక్షి మొహం చూసి అందరు నవ్వుకునేలా మనం చేయాలి. అసలు ఆ మొహమే చూడకుండా చేస్తే
ఎలా అత్తయ్య? ఇలా. హే, కొత్త సెంటు బాటిల్లా ఉందే. మమ్మీ, నా టీషర్ట్ కొంచెం స్ప్రే కొట్టు. సువాసన వస్తుంది కానీ ఇది సెంట్ కాదురా. ఒంటి మీద కొట్టాక పక్క నుండి నిప్పు రవ్వపోయినా భగ్గుమని ఒళ్ళు అంటుకుపోతుంది. అయితే నాకు వద్దులే మమ్మీ, నాకెందుకు వద్దు. నీకు కాదురా, గారడి పాప కోసం తెచ్చాను. ఆ పిల్ల మొహం మీద స్ప్రే చేస్తే తన పనిక గోవింద. కరెక్ట్. నేనా పని చేయను, నువ్వు వెళ్ళు. నేను తీసుకొచ్చానురా, తర్వాత పని మీరు చేయలేరా? నాకివ్వండి అత్తయ్య, స్ప్రే చేసి వస్తాను. ఊరికే స్ప్రే చేస్తే ప్రయోజనం లేదు, నిప్పు రవ్వ తగలాలి. స్ప్రే చేశాక పూజ చేసుకొచ్చానని హారతి తీసుకోమన్నట్టు పళ్ళెం తీసుకుని వస్తాను. అందుకోవడం అరక్షణం పని. ఐడియా బాగుంది కదా, తీసుకో వెళ్ళు వెళ్ళు. ఇవ్వండి అత్తయ్య. వెళ్ళు. ఈ పిల్ల చూస్తుందా? అయినా దీనికి ఏమైనా మాటలు వస్తాయో పాడా? ఎవరికి చెప్తుంది, ఎలా చెప్తుంది? మొహమే ఎందుకు, ఒళ్ళంతా కొడితే పోలా? మమ్మీ ఏం చేసింది మమ్మీ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దగ్గరికి వెళ్తే మంట అంటుకోగానే నా మీద అనుమానం రాకుండా ముందే వేళ్లలో వేళ్ళే కర్పూరం పడిపోతుందనుకోవటం మంచిదైంది. సుమి, హారతివ్వు. తీసుకో విశాలాక్షి. జాగ్రత్త సుమనా. రే, నువ్వు కంగారు పెట్టకురా, వాళ్ళకి తెలీదా? అవునవును, తెలుసు కదా. వెళ్ళు వెళ్ళు. విశాలాక్షి, హారతి తీసుకో. అక్కడే ఆగేవెందుకు సుమనా, దగ్గరికి రా. నువ్వు లేచొచ్చి హారతి తీసుకుంటావేమో అనుకుని ఆగిపోయాను. పాప ఒళ్ళో ఉంది కదా, పర్వాలేదులే. ఇంకాస్త దగ్గరికి వస్తే నేను హారతి తీసుకుంటాను. అలాగే. బొట్టు బాగానే పెట్టా, పూజ బాగా అయిందా? అయ్యింది. ఓం నమ శివాయ అనుకున్నావా? ఓం నమ శివాయ. అది అలా తలుచుకోవాలి. ఈశ్వరుణ్ణి తలుచుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలం. ఇంకొంచెం దగ్గరికి రా. భయపడుతున్నావేంటి చెల్లి? అంటే కాలుతుంది అని.
ఏం కాలుతుంది? హారతి పళ్ళెం చాలాసేపటి నుంచి పట్టుకొని ఉంది కదా, చెయ్యి కాలుతుందనుకుంటా. నువ్వు తీసుకొక్కాయ్. ఆహా, నేనెందుకు రిస్క్ తీసుకుంటాను? హారతి పళ్ళెం తీసుకుంటే రిస్క్ ఎందుకు అవుతుంది? ఎందుకు కాదురా? రే, వాళ్ళు అలాగే అంటారు లేరా. దగ్గరికి రా సుమన. నేను గాయత్రి ఇద్దరం కలిసి హారతి తీసుకుంటాం. బాబు గారు, మంట! విశాలక్షి, అరే మంట! పాప, గాయత్రి. విశాలక్షి, పాప! అయ్యో పాప! అయ్యో మంటలు అందుకనమ్మా, లేమ్మా. అల్లుడు నేను తీసుకురండి. అయ్యో విశాలాక్షి! అమ్మా, నాన్న, ఎవరు భయభ్రాంతులకి గురి కాకండి. నాకైనా గాయత్రికైనా ఏం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చుట్టూ ఇంత ప్రపంచం ఉన్నా ఒంటరిగా అయిపోయాను. భవిష్యత్తు మీద ఆశ లేకుండా ఒక అనాథలా బతుకుతున్నాను. అక్కలేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను వివేక్. ఒక పక్క ప్రేమ అని వెంటపడ్డమే తప్ప నన్ను పెళ్లి చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. మరో పక్క నన్ను కన్న తల్లిలా చూసుకున్న అక్క నాకు దూరం అయిపోయింది. ఈ సమయంలో నాలో నేను ఎంత విలవిల్లాడిపోతున్నానో నీకు తెలుసా? నాకు నేనెంత బరువుగా అనిపిస్తున్నానో తెలుసా? బాధని గుండెల్లో మోయలేక ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? అక్క గుర్తొచ్చినప్పుడల్లా బోరున ఏడవాలనిపిస్తుంది. ఓదార్చే ఒక మనిషి నా పక్కనుంటే బాగున్ను అనిపిస్తుంది. కానీ నా పక్కన ఎవరు లేరే. కనీసం నీ గుండెల మీద వాళ్ళు ఏడవడానికి కూడా నాకు అదృష్టం లేదు. సారీ జాను, నీ బాధ నాకు అర్థం అవుతుంది. ప్రతి క్షణం నీకు నేనున్నాననే ధైర్యం ఇవ్వాలని నాకు కూడా ఉంది. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. లక్ష్మి వదినగా నుండుంటే ఈ పాటికి నీకు నాకు పెళ్లి చేసేది. మనం కూడా సంతోషంగా బతికేవాళ్ళం. వదిన పోవటంతోనే ఆ ఇంట్లో వెలుగుపోయింది. మన జీవితాల్లో ఉన్న ఆశ పోయింది. ఏదేమైనా ఇప్పుడు అనుకోనేం లాభం. సరే, నువ్వు వెళ్ళు, నా క్లాసెస్ ఉన్నాయి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో ఎవ్రీబడి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా బిగ్గర్ బిజినెస్ మ్యాన్స్. అందరి సమయం చాలా విలువైంది. అందుకే సాగదీయకుండా సూటిగా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది చాలా మంచి కొటేషన్తో వచ్చారు. కానీ ఫైనల్గా ప్రాజెక్ట్ని సాటిస్ఫై చేసే గుడ్ కొటేషన్తో ముందంజలో ఉన్నది మాత్రం లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కానీ వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఈ టెండర్ని గెలుచుకోబోతున్నారు. అది ఎవరంటే మిస్టర్ మిత్రానందన్ గారు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే వైజాగ్ మొత్తంలో ఈ మిత్రానందన్ సామ్రాజ్యం వ్యాపించుంది. ఇక్కడ నువ్వు గెలవలేవు కదా, కనీసం పోరాడే వీలు కూడా ఉండదు. త్వరలోనే మళ్ళీ వైజాగ్ విడిచి వెళ్ళిపోవడానికి అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకో. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. ఏంటండి ఇదంతా? సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఈ టెండర్ మనమే గెలిచామా? అవును లక్ష్మి. నిజంగానా? అస్సలు నమ్మలేకపోతున్నాను అర్జున్ గారు. నేను ఆఫీస్కి రాగానే అందరూ ఏదో కోల్పోయినట్టు కనిపిస్తే టెండర్ పోయిందేమో అనుకుని భ్రమపడ్డాను. నిజానికి చివరి నిమిషంలో టెండర్ చేజారిపోయిందని అనుకున్నాను. కానీ ఆఖరికి నీ తెలివితేటల వల్ల టెండర్ గెలిచేలా చేసావు. నువ్వు పెట్టిన ఎఫర్ట్సే మనల్ని ఒక అడుగు ముందుకు నడిపించాయి. అసలు ఏమైందంటే వెయిట్ మిస్టర్ మోహన్ సార్, సీ దిస్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద రాంగ్ అనౌన్స్మెంట్. నిజానికి 2 కోర్సు అతి దగ్గరగా ఉన్నాయి. ఒకే ఒక్క సింగిల్ డిజిట్ తేడా ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. నిజానికి ఈ టెండర్ గెలుచుకుంది మిస్టర్ అర్జున్ గారు. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను వేసిన కోట్కి ఇంత దగ్గర కోట్ వేశారా? ఒకే ఒక్క డిజిట్లో టెండర్ పోయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.